పెట్టేది మీరే. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ పద్ధతి, ఇదేం ధర్మము, ఇదేం లెక్క, ఇదేం పత్రము? అందుకే అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటే కోపం వచ్చి తిడతాడు. తిట్టినట్టు మళ్ళీ మీరు చేసే శాస్త్రాలు మరి ముద్దు పెట్టుకునేటట్టున్నాయి, తిట్టేటట్టున్నాయి. మరి ఇప్పుడు మేము కమ్సే కమ్ అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచ్ మీద ఆయన సీటు మీద కూర్చొని ఒక అడుగు ముందుకేస్తే సస్పెండ్ చేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయలేదా? సంపత్ను చేయలేదా? ఎందుకు చేసిర్రు? జవాబు చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి అసెంబ్లీ రాకుండా మొత్తం ఎంత ఎన్ని 1 year 2 years టైం అంటే ఏ ఇయర్ ఎన్నేళ్ళు సస్పెండ్ తీసేసారు మొత్తానికి? అంటే అంటే అటో తీసేసారు. ప్రజలు ఎమ్మెల్యేని గెలిపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీలో నిలదీస్తుంటే, కేసీఆర్ నిలదీస్తుంటే తట్టుకోలేక అసలు వాళ్ళ అసెంబ్లీ రద్దు చేసి పడేసారు. 3-4 ఏళ్ళు అసెంబ్లీకి రావద్దు అనే రద్దు చేసి పడేసారు. అంటే మీరు ఎంత దుర్మార్గమైన పరిపాలన అందించారు. మీదొక పాలన, మీరేమో పాలకులా? మీకు అంటే ఒక సిస్టమ్ ఉన్నదా? నువ్వు అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు ఒక పోలీసు ఒక వ్యవస్థని అందరు పోలీసు, నేను ఎప్పుడు కూడా పోలీసు కొంతమంది కొంతమంది అధికారులను అందరు చెడ్డవాళ్ళు. పోలీసు అందరు మంచిగానే ఉంటారు. అంటే 1, 2, 3, 4 గఫ్లత్తులు వెళ్తారు కొడుకులు కొందరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ఫోన్లీని ఎవడు ఆడమంటుండు, ఎవడు ఆడ కూర్చుంటుండు, ఏం చేస్తున్నారు? ఫోన్లు వినాలి, మా ప్లానింగ్లు తెలుసుకోవాలి. కోపం రాదా ఎవరికైనా? ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోను, ఆయన బెడ్రూమ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, మొత్తం ఫోన్లు అయినా మరి ఆయనకి కోపం రాదా మరి ఎవరికైనా? ఇప్పుడు అసలు లెక్కతోటి నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన కథకు మీరు 1 or 2 మీరు చేసిన కథలు. అంటే నేనేం చెయ్యొద్దు. కోపం వస్తుంది కానీ ఒక మాటనే తిట్టాలి కదా వాళ్ళని. కనీసం ఒక్క మాటని తిట్టాలి కదా వాళ్ళు చేసిన అర్హతలకు. అరే ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. అడుగు బయటికి వేస్తే 100 మంది పోలీసు వాళ్ళు. నేను చూడలేదా అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఎవరు రేవంత్ రెడ్డిని కానీ నన్ను కానీ అసలు పోలీసులకు ఆ రోజుల్లో ఉత్సవాడుతుండే మమ్మల్ని చూస్తే. పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గరికి, సార్ దండం పెడతాం సార్, ఏం చేస్తాం సార్, కేసీఆర్ నుంచి ఫోన్ వస్తున్నారు సార్, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమే మామూలు కాదు కదా. నేనైనా, రేవంత్ రెడ్డి అయినా, అటు కోమటిరెడ్డి అయినా, ఇటు ఉత్తమ్ సార్ అయినా, ఇంకా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలోని అశోక్ నగర్లో సుపరిపాలన తొలి అడుగు